శ్రీరాముడిలోని సంకల్ప శక్తి, శ్రీకృష్ణుడిలోని రాజకీయ చతురత, ఆచార్య చాణక్యునిలోని తెలివితేటలు పుణికిపుచ్చుకున్న ఆయన భారతీయ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. 4 దశాబ్దాలకు పైగా భారత పార్లమెంట్లో ఎంపీగా ఉన్న ఆయన అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఆయన ప్రధానిగా కూడా వ్యవహరించారు. ఆయన ఎవరో కాదు, అటల్ బిహారీ వాజ్పేయి. ఉత్తరప్రదేశ్లోని షిండే కంటోన్మెంట్లో 1924 డిసెంబర్ 25న బ్రహ్మ ముహూర్తంలో అటల్ బిహారీ వాజ్పేయి జన్మించారు. ప్రఖ్యాత వేద సనాతన ధర్మవళి కన్యా కుబ్జా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారాయన. ఒక సాధారణ ఉపాధ్యాయుడి ఇంట వాజ్పేయి జన్మించారు. వాజ్పేయి తాత శ్యామ్లాల్ తన జీవనోపాధి కోసం బతేశ్వర్లో నివసించారు. అయితే తన కుమారులు కృష్ణ బిహారీ గ్వాలియర్లో స్థిరపడాలని కోరుకున్నారు. పండిట్ కృష్ణ బిహారీ గ్వాలియర్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన కవితలు కూడా రాసేవారు. ఆయన కవితలు దేశభక్తితో నిండి ఉండేవి. ఉపాధ్యాయుని స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రిన్సిపాల్గా, తరువాత స్కూల్ ఇన్స్పెక్టర్గా ఎదిగారు. వాజ్పేయి తల్లి కృష్ణదేవి. పండిట్ కృష్ణ బిహారీకి 4 కుమారులు: అవధ్ బిహారీ, సదా బిహారీ, ప్రేమ్ బిహారీ, అటల్ బిహారీ. 3 కుమార్తెలు: విమల, కమల, ఊర్మిళ. వీరి కుటుంబం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఫలితంగా వాజ్పేయి కూడా సంఘ్ స్వచ్ఛంద సేవకునిగా మారారు. ఇంటిలోని వాతావరణం ఆయన్ని జాతీయవాదిగా మార్చింది. చిన్నతనం నుండి చదువుపై మక్కువ చూపిన వాజ్పేయి BA డిగ్రీని గ్వాలియర్లో పూర్తి చేశారు. విక్టోరియా కళాశాల విద్యార్థి సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేశారు. కళాశాలల్లో ఉండే రోజుల్లో చర్చా వేదికల్లో పాల్గొనేవారు. తరువాత ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని ప్రఖ్యాత విద్యా కేంద్రమైన DAV కళాశాలలో చేరారు. MA పొలిటికల్ సైన్స్లో ఉత్తీర్ణత సాధించారు. LLB అధ్యయనం చేస్తూనే సంఘ్ కోసం పనిచేయడం ప్రారంభించారు. వాజ్పేయి, ఆయన తండ్రి ఇద్దరూ కలిసి లా విద్యాభ్యాసం చేశారు. కాన్పూర్లోని DAV కాలేజీలో లా చదువుకునేటప్పుడు తన తండ్రి కూడా తనతో పాటు లా చదవాలనుకున్నట్లు తెలిపారు. లా చదివేటప్పుడు తన తండ్రితో కలిసి ఒకే హాస్టల్ గదిలో ఉండేవారు. వీరిని చూసి తోటి విద్యార్థులు తనని కలుసుకునేందుకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయేవారు. వాజ్పేయి రాజకీయ ప్రయాణం స్వతంత్ర పోరాట కాలం నుండి ప్రారంభమైంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఇతర నాయకులతో కలిసి వాజ్పేయి కూడా జైలుకు వెళ్లారు. ఈ సమయంలో ఆయన భారతీయ జనసంఘ్ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని కలిసి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ముఖర్జీ ఆరోగ్యం క్షీణించడంతో వాజ్పేయి భారతీయ జనసంఘ్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతర కాలంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ మరణించారు. అటల్ బిహారీ వాజ్పేయి 1954లో బలరాంపూర్ నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1968లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణం తర్వాత వాజ్పేయి జనసంఘ్ జాతీయ అధ్యక్షుడయ్యారు. అనంతరం బలరాం మాధవ్, నానాజీ దేశాయ్, LK అద్వానీతో కలిసి భారతీయ రాజకీయాల్లో జనసంఘ్ పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి నిరంతరం కృషి చేశారు. 1977లో జనసంఘ్ పార్టీ జాతీయ లోక్దళ్తో కూటమిని ఏర్పాటు చేసింది. జనతా పార్టీని దీనికి జనతా పార్టీ అని పేరు పెట్టారు. ఈ పార్టీ చాలా త్వరగా వృద్ధి చెందింది. స్థానిక ఎన్నికల్లో రాజకీయం విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవిని చేపట్టారు. వాజ్పేయి విదేశాంగ మంత్రి బాధ్యతలు చేపట్టారు.
ఈ సమయంలోనే వాజ్పేయి చైనా, పాకిస్తాన్లను సందర్శించారు. ఆయా దేశాలతో భారతదేశానికి సంబంధ బాంధవ్యాలు పెంచారు. 1979లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేయడంతో జనతా పార్టీ ముక్కలైంది. వాజ్పేయి 1980లో ఎల్కే అద్వానీ, బైరాన్ సింగ్ షెకావత్తో కలిసి భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీని ఏర్పాటు చేశారు. పార్టీకి వాజ్పేయి తొలి అధ్యక్షుడయ్యారు. 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. 1989 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 88 సీట్లతో ముందంజలో ఉంది. 1991లో ప్రతిపక్షాల డిమాండ్తో మరోసారి లోక్సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు 120 స్థానాల్లో ఏకంగా బీజేపీ పార్టీ గెలుపొందింది. ఆ సమయంలోనే ముంబైలో జరిగిన సమావేశంలో వాజ్పేయిని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. 1996లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ గెలిచింది. వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు. అయితే బీజేపీకి ఇతర పార్టీల మద్దతు లభించలేదు. దీంతో ప్రభుత్వం కూలిపోయింది. వాజ్పేయి కేవలం 13 రోజుల్లోనే ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1996-98 మధ్యలో మరో 2 ప్రభుత్వాలు వచ్చాయి. అవి కూడా తగిన మద్దతు లేకపోవడంతో పడిపోయాయి. ఆ తర్వాత బీజేపీ ఇతర పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసింది. ఫలితంగా మళ్లీ బీజేపీ అధికారంలోనికి వచ్చింది. అయితే ఈసారి ప్రభుత్వం 13 నెలలకే కష్టాల్లో పడింది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో విజయం సాధించడంతో వాజ్పేయి ప్రభుత్వం బలపడింది. ఈ విజయంతో వాజ్పేయిపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఆ తర్వాత వాజ్పేయి మూడోసారి ప్రధాని అయ్యారు. వాజ్పేయి ప్రభుత్వం 5 ఏళ్ల పాలన పూర్తి చేసి కాంగ్రెస్కు ధీటైన పార్టీగా నిలిచింది. PMGSY పథకం ద్వారా భారతదేశానికి మంచి రోడ్లను వచ్చాయి. ఇవి చిన్న గ్రామాలను నగరాలతో అనుసంధానం చేశాయి. కార్గిల్ యుద్ధంలో ఉగ్రవాదుల దాడుల సమయంలో వాజ్పేయి తీసుకున్న నిర్ణయాలు, అతని నాయకత్వం, దౌత్యం అందరినీ ఆకట్టుకున్నాయి. అన్ని పార్టీల సహకారంతో దేశ ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడానికి ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని వాజ్పేయి నిర్ణయించారు. ఇదే సమయంలో విదేశీ పెట్టుబడులను నేరుగా అంగీకరించారు. ఐటీ రంగాన్ని దేశంలో విరివిగా ప్రవేశపెట్టారు. 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశాన్ని సందర్శించారు. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలు పురోగతిలో గొప్ప ప్రభావాన్ని చూపింది. 2001లో పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ను భారత్కు ఆహ్వానించారు. భారత్ పాక్ సంబంధాలు మెరుగుపడాలని కోరుకున్నారు. ఈ సమయంలోనే భారత్, లాహోర్ మధ్య బస్సు రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. వాజ్పేయి ప్రభుత్వం ఆర్థిక పునరుద్ధరణ కోసం అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టింది. దీంతో దేశ ఆర్థిక వృద్ధి 6-7% నమోదైంది. 2004లో కాంగ్రెస్ విజయంతో వాజ్పేయి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 2005 నుంచి వాజ్పేయి రాజకీయాల నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా పాల్గొనలేదు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వాజ్పేయి 1992లో పద్మ విభూషణ్ అవార్డు వరించింది. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా లభించింది. భారతదేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును 2015లో మార్చి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 25ని సుపరిపాలనా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మహోన్నత రాజకీయ దార్శనికుడు 2018 ఆగస్టు 16వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వాజ్పేయి, పివి నరసింహారావు లాంటి అపర చాణక్యులు భారతదేశంలో పుట్టడమే ఒక గర్వకారణం. ఇది దివంగత ప్రధాని వాజ్పేయి గారి జీవిత గమనం.